నమస్తే అండి. ఈరోజు మనం సేమియాలు బెల్లంతో ఒక రుచికరమైన స్వీట్ చేసుకోబోతున్నాం. అందుకోసంగా ఒక కప్పు సేమియాలు, ఒక కప్పు బెల్లము, కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకున్నాం. ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం త్వరగా స్వీట్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేనప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు, మన ఇష్టం. మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆ నేతిలో వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ దోరగా వేగినాయి. అందులో మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు సేమియాలు కూడా అందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఆ నేతిలో బాగా దోరగా వేయించుకోవాలి. దీన్ని చిన్న మంట పైనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి, అంతా కలిసేటట్టుగా ఆ విధంగా డ్రై ఫ్రూట్స్, సేమియాలు, నెయ్యి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. చూడండి, సేమియాలు బాగా వేగినాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే పాన్లో మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి. బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి. పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఆ విధంగా వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి. అందులో గట్టిగా రావాలి పాకం. లూజ్గా ఉంది, మరొకసారి కలుపుకొని చెక్ చేసుకుందాం. చూడండి, పాకం రెడీ అయిపోయింది. చూడండి, బెల్లం పాకం రెడీ అయిపోయింది. మనం దోరగా వేయించి పెట్టుకున్నాం సేమియాలు, ఇవన్నీ వాటిని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పాకంలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ సేమియాలు బెల్లం పాకంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ విధంగా ఈ సేమియాలు, బెల్లము, డ్రై ఫ్రూట్స్ వీటితో ఈ విధంగా లడ్డు చేసుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటిది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. ఇది కొంచెం దగ్గర అయ్యేదాకా ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. సేమియా బెల్లంతో కలిపి ఈ విధంగా పిల్లలకి ఇంట్లో చేసి పెడితే ఈ స్వీటు తినాలంటే చాలా ఇష్టపడతారు పిల్లలు. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ యాలకుల పొడి వేసినందువల్ల ఆరోగ్యకరం, మంచి వాసన ఇస్తుంది. చూడండి, సేమియా బెల్లం కలిపింది, గట్టిపడ్డది, రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, సేమియాల బెల్లం కొద్దిగా చల్లారింది, గోరువెచ్చగా ఉన్నది. కొంచెం చెమ్మ అద్దుకొని మనం ఇప్పుడు లడ్లు చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, చల్లబెడితే రాదు. చూడండి, చెమ్మ అద్దుకొని ఆ విధంగా గుండ్రంగా లడ్లు చేసుకోవాలి. చూడండి, చెమ్మ అద్దుకొని అరిచేతులు ఆ విధంగా అనుకుంటే గుండ్రంగా వస్తాయి. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా కొద్దిగా తీసుకొని ఆ విధంగా చెమ్మ అద్దుకొని మనకు రౌండ్గా లడ్డులాగా చేసుకోవాలి. పిల్లలకు ఈ విధంగా సెలవుల్లో కొత్తగా సేమియా లడ్డు ఈ విధంగా స్నాక్స్గా చేసి పెడితే చాలా రుచికరంగా తింటారు. ఈ తినాలంటే ఎగిరి గంతేస్తారన్నమాట. ఈ విధంగా చేసి పెడితే ప్రతి ఒక్కరు ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి, చాలా రుచికరంగా ఉంటాయి. ఈ విధంగా సేమియాలు బెల్లంతో డ్రై ఫ్రూట్స్ కలిపి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి స్వీటు స్నాక్స్గా పెడితే ప్రతిరోజు తింటారు. ఎక్కువ రోజులు మన్నికుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. బెల్లంతో చేసినాయి కాబట్టి ఆరోగ్యకరమైనటువంటివి. ప్రతి ఒక్కరూ ఇవి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.